గైస్ నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్ ఎప్పుడు అనుకుంటున్న అటాక్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. ఇండియన్ ఆర్మీ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ వాళ్ళు అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట నైట్ 1:40కి మన ట్విట్టర్లో. సో గైస్ ఈ నోట్లో ఏముంది అని చెప్తే, ఏదైతే పైగా అటాక్ జరిగింది కదా దానికి ప్రతీకారంగా మనమైతే అటాక్ చేస్తున్నామని చెప్పింది. ఇంకోటి ఏంది కాదు, అక్కడ వీళ్ళు ఏదైతే ప్లేసెస్ టార్గెట్ చేస్తున్నారో ఆల్మోస్ట్ 9 ప్లేసెస్ టార్గెట్ చేశారు. ఇక్కడ నుంచి అయితే మన ఇండియా మీద అటాక్ చేయాలి అని చెప్పేసి పాకిస్తాన్ అయితే డ్రిల్స్ ఇవన్నీ చేస్తుంది కదా, ఆ ప్లేసెస్ని అయితే ఇండియన్ ఆర్మీ ఫోర్స్ అయితే టార్గెట్ చేసిందని చెప్పేసి అయితే క్లియర్గా ఈ ప్రెస్ నోట్లో అయితే రిలీజ్ చేశారు. అసలు యాక్చువల్గా ఈ ప్రెస్ నోట్లో ఏముంది ఏం లేదు దీని గురించి ఒక్కసారి మనం చదువుకుందాం. సో గైస్, జనరల్గా ఈ ప్రెస్ నోట్ చూస్తే మాత్రం ఫస్ట్ పాయింట్, just few minutes before dropping confirmation of the strike, Indian Army has posted a X video captioned ready to strike, trained with the win. సో మనమైతే విన్ కావాలని చెప్పేసి అయితే ఈ స్ట్రైక్ని అయితే స్టార్ట్ చేసాము. విన్ అవుతాం కూడా 100%. ఎవ్రీ ఇండియన్ షుడ్ బి సపోర్టివ్ టు ద ఇండియన్ ఆర్మీ. అక్కడికి వెళ్ళి ఫైట్ చేయాలి అనే కాదు గైస్, ఇక్కడ నుంచి కూడా మనం సపోర్ట్ చేయవచ్చు. సో మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారో ఒక్క లైక్ అయితే కొట్టండి. దీని తర్వాత పాయింట్ వచ్చేసి, ఇండియా అనౌన్స్ ఆపరేషన్ సింధూర్ అగైన్స్ ద టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద పాకిస్తాన్. ఏదైతే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, నేను స్టార్టింగ్ చెప్పాను కదా, వాళ్ళు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో ఆర్మ్స్ ఇవన్నీ ఇక్కడైతే పెట్టారో 9 ప్లేసెస్లో, ఆ ప్లేసెస్ అయితే టార్గెట్ చేసిందనమాట ఇండియా. అదే కాదు, నెక్స్ట్ ఆల్ టుగెదర్ 9 sites హ్యావ్ బీన్ టార్గెటెడ్, ది PIB రిలీజ్ మెన్షన్. సో 9 sites అయితే టార్గెట్ చేసిందట. ఎగ్జాక్ట్ ఏ ప్లేసెస్ అని చెప్పేది ఇంకా క్లియర్గా మెన్షన్ చేయలేదు. అది మెన్షన్ చేసిన తర్వాత నేను కూడా మీకు ఒక వీడియో చేసి క్లియర్గా అప్డేట్ చేస్తాను అనమాట. సో it stated that Indian Armed Forces action has been focused, measured and non-escalatory in the nature, adding that no Pakistani military facilities have been targeted. India has been demonstrated considerable restraint in the selection of the targets and mentioned the execution. So India ఈ పాయింట్కి ఏమంటుంది కదా, మనం ఏదైతే పాయింట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నారో దాని మీదనే డెమోన్స్ట్రేటెడ్ కన్సిడరబుల్ రిస్ట్రెయిన్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ టార్గెట్స్. ఆ టార్గెట్స్ని అయితే చాలా మంచిగా ఎంచుకొని, ఆచితూచి ఎంచుకొని మరీ సెలెక్ట్ చేసుకుంది ఈ టార్గెట్స్ని. సో ఆఫ్ కోర్స్ మన ఇండియా అంటే నార్మల్గా ఉండదు కదా, ఒక రేంజ్ ఉంటుంది. సో అదే అనమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మొత్తం నోట్ ఏదైతుందో అంతా చదువుతున్నా గైస్, మీ గురించే. మీరు వెళ్ళి మళ్ళీ పర్టికులర్గా వెతుక్కొని మరి చదువుకునే అవసరం లేదు. దీస్ స్టెప్స్ కమ్స్ ఇన్ ది వీక్ ఆఫ్ ది Pahalgam terrorist attack, in which 25 Indians and 1 Nepali citizen who murdered. సో చూసారు కదా గైస్, మెన్షన్ అయితే క్లియర్గా చేసిందనమాట. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మాత్రం ఈ పహల్గామ్ అటాక్ గురించి మాత్రమే అని చెప్పేసి, దట్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అటాక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. దేర్ విల్ బి డీటెయిల్ బ్రీఫింగ్ ఆన్ ది ఆపరేషన్ సింధూర్ లేటర్ టుడే. అంటే వాళ్ళు ఇంకా బ్రీఫ్గా దీని గురించి ఒక నోట్ అయితే రిలీజ్ చేస్తా అన్నారు లేటర్ టుడే. సో వెయిట్ చేద్దాం గైస్. నేను ముందు కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా చెప్తున్నా, అవుట్ సైడ్ అక్కడ ఉండి పోరాడడం కాదు, ఇంటర్నల్గా అంటే మన ఇండియా లోపల ఉండి కూడా మనం పోరాడడం నేర్చుకోవాలి. చుట్టుపక్కల చూస్తూ ఉండండి. ఒకవేళ ఎవడన్నా ఇక్కడన్నా ఏదన్నా మిస్బిహేవ్ అంటే సమ్ XYZ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కనబడడం ఖచ్చితంగా పట్టుకొని మనం పోలీస్ వాళ్ళకి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి అయితే కోరుకున్నా. జై హింద్.